హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే స్వీట్ రెసిపీ చూపిస్తాను. కొబ్బరుండలు చాలా ఈజీగా చేయొచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి తురుము 2 కప్పులు, కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి, లేదా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మధ్య మధ్యలో ఆప్‌తో గ్రైండ్ చేసుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఏదైనా మనకి నచ్చిన వాటిని వేసుకోవచ్చు. నెయ్యి, ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఈ స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్‌లో 2 కప్పుల కొబ్బరి తురుముని వేసుకుని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, కొబ్బరి తురుము అనేది ఈ విధంగా కొంచెం పొడిగా అయిన తర్వాత 1 కప్పు బెల్లం తురుముని వేసుకుందాం. ఇక్కడ మనం 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాము. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఉండలనేవి ఉంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోండి. బెల్లం కరగడానికి ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేయాలి, మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఈ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా బాగా కలుపుకోండి. బెల్లము అనేది పాకం వచ్చింది. ఈ కొబ్బరి మిశ్రమం కూడా ప్యాన్‌కి అతుక్కోవట్లేదు. ఇలా ఉంటే మనకు కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. 1 మినిట్ ఈ విధంగా చల్లారబెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు లడ్డూ చేయలేం కదా! గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చేసుకోవాలి. అలా అని పూర్తిగా చల్లారకూడదు. ఇలా మనకు కావాల్సినంత సైజులో తీసుకుని లడ్డూలాగా రౌండ్‌గా ప్రెస్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. ఇదే విధంగా నేను ఇంకొన్ని లడ్డూలు చేసి చూపిస్తాను. ఇలా రౌండ్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. గట్టిగా ప్రెస్ చేస్తే కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా బయటకొచ్చేస్తుంది. లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదే విధంగా మొత్తం లడ్డూలని చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే కొబ్బరుండలు రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.